దేవుడి ఫోటోలు పెట్టే విషయంలో చాలామంది చిన్న చిన్న పొరపాటు చేస్తుంటారు. తద్వారా గృహంలోని అశాంతి, అలాగే మనస్సు ఎప్పుడు కూడా చికాకుగా, ఆ వ్యక్తిలో కోపం ఉంటూ ఉంటుంది. కానీ ఇక్కడే చాలామందికి ఒక ప్రశ్న కలుగుతుంది, అయ్యా దేవుడి ఫోటోలు పెట్టడంలో కూడా తప్పులు ఉంటాయా, ఇది ఎంతవరకు న్యాయము అని అడుగుతారు. బహుశా మీరు ఇక్కడ దేవుడి ఫోటోలు పెట్టడంలో తప్పు లేదు, అది మన ధర్మం కూడా. కానీ శాస్త్రంలోని అలాగే వాస్తురీత్యా కానీ కొన్ని దేవతా చిత్రపటాలు పెట్టరాదు అని ఒక కండిషన్ పెట్టారు ఋషులు మహర్షులు అందరూ కూడా. మరి ఆ దేవుడి ఫోటోలు ఏవి పెట్టకూడదు, ఏది పెడితే ఇంట్లో మంచిది, అదేవిధంగా దేవుడి యొక్క చిత్రపటాలు ఏ దిక్కున పెట్టాలి, ఈనాటి అంశంలో ఈ విషయాలన్నీ కూడా తెలియజేస్తాను. ప్రప్రథమంగా సనాతన బంధువులందరికీ, విప్రా టీవీ ప్రేక్షకులందరికీ స్వాగతం. ఎవరైతే ఈ ఛానల్ని చూస్తున్నారో కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మొదటి నుంచి చివరి వరకు చూడండి, అర్థం అవ్వాలంటే కనుక. నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక ధర్మ సందేహాల నివృత్తి కోసము పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు. విషయంలోకి వెళ్ళిపోదాం.